హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుండలో మనం చికెన్ కర్రీ చేసుకుంటున్నామండి. అందుకోసం కుండలో కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలండి. అలా అయితే చాలా గ్రేవీ వస్తుంది. కుండలో కదండి, కొంచెం వేడవడానికి టైం చాలా పడుతుంది, అలాగే ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు మనం చికెన్ కడిగేసుకొని అందులో సరిపడినంత కారం, ఉప్పు కొంచెం మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నామండి. మీకు సరిపడంత వేసుకోండి. అలాగే ఇప్పుడు ధనియాల పొడి కూడా మేము కొంచెం ఎక్కువనే తింటామండి. ధనియాల పొడి అలాగే కర్డ్ వేస్తానండి నేను. ఇలా కర్డ్ వేసేసుకొని ఇలా కలుపు వేసుకొని కొంచెం సేపు అలా ఉంటే ముక్కకు చాలా కర్డ్ పట్టేసి ఉప్పు కారం అన్నీ పట్టేసుకొని చాలా రుచిగా టేస్టీగా ఉంటాయండి. అలాగే స్మెల్ కూడా అస్సలు రాదు. ఇలా కలబెట్టేసుకొని ఈలోపు మనం ఆనియన్స్ ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇలా సరిపడినంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక చికెన్ వేసుకోవాలండి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకొని చికెన్ ఇలా కలబెట్టేసుకుంటే చూడండి, ఇందులో వాటర్ ఇందులోనే వచ్చేస్తాయండి. మనం వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి వాటర్ ఎలా వచ్చేసాయి. అసలు వాటర్ వేయకుండానే ఇలా వాటర్ వచ్చేసాయి. ఎంత బాగుందో చూడడానికి. చూడండి ఇలా వాటర్ అలా పెరుగు వేయడం వల్ల ఇందులోనే వాటర్ వస్తాయి. లాస్ట్కి ఇలా కొంచెం ధనియా ఆకు వేసుకొని ఇలా చూడండి ఎంత బాగుందో చూడడానికి. రెడ్గా పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ అస్సలు కారం అనిపించదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, నేను ఇందులో చికెన్ మసాలా ఏది బయట మసాలా ఏమీ వేయలేదు. ఎందుకంటే బయట ఇలా కెమికల్స్ ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వండుకుంటే మసాలాలు ఎక్కువ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా పిల్లలు ఇష్టంగా తినేలాగా చికెన్ కర్రీ ఇలా చేసుకోండి. మట్టి కుండలో చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది. అందుకనే నేను మట్టి కుండలో అయితే మీకు గ్రేవీ చాలా కావాలి అని అనుకుంటే కొన్ని కావాలంటే స్టీల్ గిన్నెలో కూడా 2 minutes అలా ఉడికించుకుంటే చాలా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి లెగ్ పీస్ ఎలా అయిపోయిందో. మట్టి కుండలో చేశాను. బాయ్.